గుడ్ మార్నింగ్ మ్యామ్. మీతో క్విక్గా జాయిన్ అవ్వమని చెప్పండి. 21 మెంబర్స్ వచ్చినారు. రిమైనింగ్ కూడా క్విక్గా జాయిన్ అవ్వాలి. మ్యామ్ వినపడుతుంది కదా? ఎస్ సార్. ఇంకా జాయిన్ అవుతున్నారే. సరే మనం స్టార్ట్ చేస్తాం. సరే సార్. మార్నింగ్ చెప్పిన ప్రాబ్లం అర్థమైందమ్మా? ఎస్ సార్. ఏమ్మా మీకు మార్నింగ్ చెప్పిన ప్రాబ్లం అర్థమైందా? అర్థమైంది సార్. రిమైనింగ్ వాళ్ళకి సో మీరు ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం వర్కౌట్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం ఇప్పుడు వర్కౌట్ చేద్దాం మనం. జనరల్గా దీనికి ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చి ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, అండ్ ఆల్సో బ్యాలెన్స్ షీట్. సో రెండు మనం ప్రిపేర్ చేద్దాం.
సో ఇది చెప్పాలమ్మా మీరే. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు. From the following trial balance of Mr. Ranga and Sons, Mr. Ranga and Sons Co. So Ranga Sons and Co. Prepare trading account, profit and loss accounts. So మనం for the year ended 31st March 2015. సో మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి 31st March 2015 సంబంధించి. ఎవరికి సంబంధించిందంటే ఈ యొక్క ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మెజర్స్ రంగా అండ్ సన్స్. సో రంగా అండ్ సన్స్కి సంబంధించింది. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తాం. రంగా అండ్ సన్స్ క్యాపిటల్ మా వినపడుతుంది మీకు? ఎస్ సార్. ఓకే. రంగా అండ్ సన్స్ క్యాపిటల్. సో రంగా అండ్ సన్స్ క్యాపిటల్ వచ్చి మనకి 62,000. సో దిస్ ఇస్ ది లైబిలిటీ ఐటమ్ ఆఫ్ ది లైబిలిటీ. సో లైబిలిటీ సైడ్ మన బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ వేస్తాం. క్యాపిటల్ మూలధనం అంటారు. నెక్స్ట్ స్టాక్. Stock as on 31st as on 1st April 2015. So stock was Balance. 1st April Opening 2015 balance. it's like a opening stock. Okay na. Trading and profit and loss account లో మనకి 2 opening stock rupees 23,000. సో మీరు ప్రిపేర్ చేస్తూ రావచ్చు పిన్న క్విక్గా. మేబీ ఒకసారి ట్రై చేద్దాం. ఇది వైట్ బోర్డు ఆప్షన్ కదా. సార్ మీరు లింక్ షేర్ చేశారు సార్ వైట్ బోర్డ్ది. లింక్ షేర్ చేశారు సార్, మాకు కనబడతాం సార్ వైట్ బోర్డు. కనపడుతుందా? లింక్ షేర్ చేశారు మాకు. సార్ కనబడతాం సార్. సర్లే ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇది వద్దులే, ఇది మళ్ళీ తర్వాత చూస్తాం ఆఫీసు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్కి వెళ్ళిపోతాం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు రాస్తాం. రంగా అండ్ సన్స్ అండ్ క్యాపిటల్ మా ఇట్స్ క్యాపిటల్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Ranga and Sons Capital. It will be shown on the liability side of the balance sheet. సో బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల పట్టీలో మనం లైబిలిటీ సైడ్ అప్పుల వైపున చూపిస్తాం క్యాపిటల్ అనేది. నెక్స్ట్ స్టాక్ వచ్చి స్టాక్ 1/4/2015 వచ్చి మనకి 23,000 ఉంది. స్టాక్ వచ్చి మన ఎట్ సైడ్ చూపించాలి. స్టాక్ వచ్చి ఎట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్ సార్. డెబిట్ సైడ్. గుడ్. సో డెబిట్ సైడ్ చూపిస్తాం. నెక్స్ట్ అదే విధంగా ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ని చూపిస్తాం. నెక్స్ట్ పర్చేజెస్ ఎంత? 32,000. వెరీ గుడ్. అండ్ సేల్స్? సేల్స్ కూడా సార్. సేల్స్
53,700. ఎప్పుడు పర్చేస్ వాల్యూ సార్. షోన్స్ పర్చేసెస్ వాల్యూ షోస్ ది డెబిట్ సైడ్, నాట్ క్రెడిట్ సైడ్. సో మనకి పర్చేస్ అనేది ఓన్లీ డెబిట్ సైడ్ చూపిస్తుంది, క్రెడిట్ సైడ్ చూపిరు. పర్చేస్ సేల్స్ క్రెడిట్ సైడ్ చూపిస్తుంది. సేల్స్ ఎంత? ఓకే సార్. 53,700. సో యాజ్ పర్ ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ ప్రకారం మనకి అంకనా ప్రకారం అమ్మకాలు ఎంత ఇచ్చాడు? 53,700 ఇచ్చాడు. సో కాబట్టి పర్చేస్ అకౌంట్ మనం ఎక్కడ వేయాలి? టూ ట్రేడింగ్ పర్చేసెస్, అకౌంట్లో డెబిట్ సైడ్. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. డెబిట్ సైడ్. కాబట్టి చేయండి, నాకు చెప్పాలి ఆన్సర్ మీరు అందరూ చేసి. 1 మినిట్ దాకా చూసుకోకుండా. చూస్తేనే నేను మీకు డ్రాఫ్ట్ చేస్తూనే ఉంటాను, మీరు అందరూ రాయండి మా, అందరూ నోట్ చేసుకొని ప్రొఫార్మా నోట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, మీరు వేసి నాకు చెప్పాలి ఇప్పుడు ఆన్సర్. ఓకేనా? ఓకే సార్. ఎవరు ఇక్కడ మిస్ అవ్వకూడదు, నేను ప్రతి ఒక్కరిని అడుగుతాను ఇప్పుడు ఆన్సర్ ఎంత అని. కాబట్టి డెఫినెట్గా మీరు అందరూ వేయాలి. సో కాబట్టి ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాలి 31st March 2015. సో కాబట్టి ఏమొస్తుంది? ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్, ఓకేనా, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ మిస్టర్ రంగా అండ్ సన్స్, మిస్టర్ రంగా అండ్ సన్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2015 అని హెడ్డింగ్ పెట్టుకోండి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ మిస్టర్ రంగా అండ్ సన్స్, మిస్టర్ రంగా అండ్ సన్స్ for the year ended 31st March 2015, 31st March 2015. రాసుకున్నారా? రాసుకున్నారమ్మా? సార్. ఇప్పుడు పర్టికులర్స్ రూపీస్ కాలం వేసుకోండి. స్టేట్మెంట్, టీ స్టేట్మెంట్, పర్టికులర్స్ రూపీస్, 2 రూపీసెస్ పెట్టుకోండి, వైట్ ఇన్నర్ కాలం, వైట్ అవుటర్ కాలం. పర్టికులర్స్ రూపీస్, పర్టికులర్స్ రూపీస్ అట్లా పెట్టుకోండి. ఇప్పుడు లెట్ us ఫస్ట్ ఆస్పెక్ట్ రాయండి. 2 ఓపెనింగ్ స్టాక్, 2 ఓపెనింగ్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపున 2 ఓపెనింగ్ స్టాక్. సార్ ఓపెనింగ్ స్టాక్. రాసారా? సార్. నెక్స్ట్ 2 purchases, 32,000. అమౌంట్ సార్, ఓపెనింగ్ స్టాక్ అమౌంట్ సార్. ఓపెనింగ్ స్టాక్ అమౌంట్ వచ్చి 23,000. ఫిగర్ అయ్యమ్మా 23,000. నెక్స్ట్ 2 purchases 32,000. 32 మైనస్ పర్చేజ్ రిటర్న్స్. ఇక్కడ చూడండి, సేల్స్ అండ్ పర్చేజ్ రిటర్న్స్ ఇచ్చాడు. యాక్చువల్గా సేల్స్ ఎటువైపు ఉంటుంది? సేల్స్ రిటర్న్స్ ఎటువైపు చూపిస్తుంది? క్రెడిట్ సైడ్. నాట్ క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్. ఎప్పుడు కానీ ట్రయల్ బ్యాలెన్స్ సేల్స్ రిటర్న్స్ డెబిట్ వస్తుంది, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ వస్తుంది. ఓకేనా? సేల్స్ రిటర్న్స్ ఎప్పుడు డెబిట్ వాల్యూ చూపిస్తుంది. ఎస్, ఆపోజిట్ అంతే. ఓకే సార్. 1,500 సార్. ఏది సేల్స్ రిటర్న్స్? పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ రిటర్న్స్ వచ్చి 1,500. టోటల్ చేసి అవుటర్ లేద్దామా సార్? లెస్ చేయి దాన్ని. పర్చేజ్ రిటర్న్స్ ని పర్చేజ్ నుంచి పర్చేజ్ రిటర్న్స్ లెస్ చేయండి. పర్చేజ్ ఎంత ఉంది? 30,500 సార్. 30,500. గుడ్. అవుటర్ లేస్తాం సార్. నెక్స్ట్ 2 wages, 2 wages. వేజెస్ వేజెస్ వచ్చి
1800. 1800. నెక్స్ట్. సార్ ఇది ఏం లేదు కదా సార్, తీసేయడం అంతా ఏం లేదు, వాడు ఏం ఏం లేదు అడ్జస్ట్మెంట్స్ సార్. ఇవ్వలేదు, అడ్జస్ట్మెంట్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకేమొస్తాయి ఓకే సార్. దీంట్లో? అంతే ఆల్మోస్ట్ ఆల్. ఫ్రైట్ అండ్ క్యారేజ్, వెరీ గుడ్. ఫ్రైట్ అండ్ క్యారేజ్. కరెక్ట్. ఫ్రైట్ అండ్ క్యారేజ్ 2700. ఫ్రైట్ అండ్ క్యారేజ్ 2700. 2700. నెక్స్ట్ ఇంకేమొస్తాయి దీంట్లో? ట్రేడింగ్ అకౌంట్ లో ఇంకేం డెబిట్ సైడ్ వచ్చేటువంటి ఐటమ్స్ ఏం లేవు కదా. ఇంకేం లేదు సార్. నెక్స్ట్ కమింగ్ టు ది క్రెడిట్ సైడ్. క్రెడిట్ సైడ్కి వచ్చేసేయండి. వేస్తున్నారు అందరూ? వేస్తున్నారా? ఎస్ సార్. వేయండి, డౌట్స్ వచ్చినప్పుడు అడగండి. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చి బై సేల్స్. 53,700. 53,700. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ మైనస్ లెస్ సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ ఏ వాల్యూ చూపిస్తుందని చెప్పాను సార్. సేల్స్ డెబిట్ వాల్యూ చూస్తే సార్. డెబిట్ వాల్యూ సార్. సేల్స్ రిటర్న్స్ ఎప్పుడు డెబిట్ వాల్యూ చూపిస్తుంది ట్రయల్ బ్యాలెన్స్ లో. పర్చేస్ రిటర్న్స్ ఎప్పుడు క్రెడిట్ వాల్యూ చూపిస్తుంది. ఎస్ సేల్స్ రిటర్న్స్ మైనస్ లెస్ సేల్స్ రిటర్న్స్ 2000. ఎంత సేల్స్? 51,700. ఎస్ వెరీ గుడ్. ఎందుకంటే మైనస్ 2000 వచ్చి సేల్స్ రిటర్న్స్. 2000 బై క్లోజింగ్ స్టాక్ ఉందా? ఎస్ కింద ఇచ్చారు చూడండి. ఉంది సార్. కింద ఇచ్చారు చూడండి. 2000. స్టాక్ ఆన్ 31st March 2011 was valued at 30,000. It means closing stock. సో కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ లో బై క్లోజింగ్ స్టాక్ ఆర్డర్ కాలంలో 30,000 వేయండి. 81,700 సార్ టోటల్. క్రెడిట్ సైడ్ ఎక్కువ. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా? Yes, sir. 81,700 కరెక్టేనా? అంతే సార్. వెరీ గుడ్. 81,700 మైనస్ డెబిట్ వాల్యూ ఎంత చెప్తా సార్. సార్ స్టాక్ ఆన్ 31st March 2011 ఉంది సార్. ఎస్ ఇది డేట్ మార్చుకోండి. ఓకే డేట్ మార్చుకోండి. అది డేట్ మార్చుకోండి. సారీ, ఇక్కడ కూడా వాడు ఇయర్ మిస్టేక్ ఇచ్చాడు. యాక్చువల్గా 15 అది, సారీ 16 అది. 16 15 ఎస్ 15 అది. 31st March 2015 వాజ్ వాల్యూడ్ అట్ ₹30,000 స్టాక్ వాల్యూడ్. సో కాబట్టి అది క్లోజ్ మనకి అక్కడ ఇయర్ మార్చుకోండి. నాట్ 2011, 2015 అది. ఎంత ఇప్పుడు? ఎంత? 30,000. సో ఇది ఒక ఎంత సేల్స్ ఎంత? యాక్చువల్ నెట్ సేల్స్ ఎంత? నెట్ సేల్స్ 53,700 సార్. 51,200 కదా. సారీ ఎస్ 51,000. సార్ 50,000. ఓకే 51,700 ప్లస్ 30,000. ఏది క్లోజింగ్ స్టాక్ ఎంత? 30,000. ఓకే 81,700. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది డెబిట్ వాల్యూ ఎంత మొత్తం? తీసేయండి డెబిట్ వాల్యూ. ఓపెనింగ్ స్టాక్ 23,000. చెప్పు. 57,900 సార్. 57,900. వెరీ గుడ్. రిమైనింగ్ ఎంత బ్యాలెన్స్ ఉంది మనకి? డిఫరెంట్ బ్యాలెన్స్ సార్. చెప్పు బాబీ. 58,000 సార్ టోటల్. కరెక్టా? కరెక్ట్ సార్. 58,000. వెరీ గుడ్. 58,000. సో కాబట్టి 81,700 minus Net profit, 58,000. Net profit and gross profit ఎంత? To find out the gross profit in trading and trading account, not net profit. Yes sir, net profit. Gross profit.
ఎంత మనకి గ్రాస్ ప్రాఫిట్ ఎంత వస్తుంది మా నెట్ ఇది ట్రేడింగ్ అకౌంట్లో ఎంత గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఫైండ్ అవుట్ అయింది? 23,700, sir. సార్. Very good, ma. So 23,700. So this gross profit transfer to profit and loss account to gross profit and debit side when to gross profit 23,700. సార్. చెప్పు బాబీ. సార్ వేసాను సార్. 23,700 టు గ్రాస్ ప్రాఫిట్ కింద వేసి డెబిట్ సైడ్ న రెండు టాలీ చేయండి, ఎంత వస్తుంది? బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ టూ బ్యాలెన్సెస్ టాలీ అవ్వాలి. క్రెడిట్ సైడ్ వచ్చి 81,000, డెబిట్ సైడ్ వచ్చి 81,000. టాలీ అయిందా? సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఆ బ్యాలెన్సెస్ ఎక్కడ మనం డైవర్ట్ చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి గ్రాస్ ప్రాఫిట్ క్రెడిట్ స్టార్ట్ చేస్తాం సార్. వెరీ గుడ్. గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తాం. సో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రండి, బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్, బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్ 23,700. నెక్స్ట్ ఇప్పుడు ఐటమ్స్ చెప్పండి, ఏమేమి వస్తాయో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సార్. ఫస్ట్ చెప్పండి సార్. Trade expenses. Very good. Trade expenses. Trade expenses. Salaries, sir. Very good, ma. Trade expenses 2. Trade expenses 1,300. 2. Advertisement 1,500. 2. Advertisement 1,500. 2. Sorry. Next interest అనేది ఏంటి? ఇంట్రెస్ట్ paid, interest received. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ సార్, క్రెడిట్ చూపించింది. వెరీ గుడ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇట్ మీన్స్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఇట్ విల్ బి షోన్ ఆన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో బై ఇంట్రెస్ట్ అకౌంట్, బై ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్, బై క్రెడిట్ సైడ్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వేయండి, బై ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ ₹800. నెక్స్ట్ ఇంకేం వస్తుంది? సాలరీస్ 2,500 టు salaries 2,500. Office expenses. Very good. Office expenses 2,000. Office expenses 2,000. అంతే సార్. అంతే మా. ఇంకేమైనా వస్తాయి దీంట్లో? చూడండి ఒకసారి బాగా. ఇంకేం లేవు సార్. అంతే కదమ్మా, ఇంకేమైనా వస్తాయి దీంట్లో? రిమైనింగ్ అన్ని లయబిలిటీస్ అండ్ అసెట్స్ అవి. సో ఇంకా మనకి ఇంకే ఐటమ్స్ లేవు ఇక్కడ. ఓకే, ఇప్పుడు చేయండి. మనకి క్రెడిట్ సైడ్ ఎంత వచ్చింది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? వాల్యూ చెప్పండి. 24,500. బాగా క్యాలిక్యులేట్ చేసి చెప్పు బాబీ. 23,700 ప్లస్ 800, ఎందుకంటే బికాస్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. అంతే సార్. ఎంత? అంతే సార్, 24,500. వెరీ గుడ్. 24,500. Let's come to find out the how much balance in debit side. ఎంత ఉంది బ్యాలెన్స్? డెబిట్ సైడ్ బ్యాలెన్స్ 7,300. 7,300 సార్. ఎగ్జాక్ట్లీ నా? ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్. లెట్స్ చేయండి. హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది మన క్రెడిట్ సైడ్? 24,500 మైనస్ డెబిట్ వాల్యూ వచ్చి డెబిట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 7,300. సో లెస్ చేస్తే ఎంత తీసివేస్తే? 17,200. వెరీ గుడ్. 17,200. ఇట్ మీన్స్ నెట్ ప్రాఫిట్. ఒకవేళ డెబిట్ ఎక్కువ ఉండి క్రెడిట్ తక్కువ ఉంటే, if sometimes the credit will increase then credit, the debit will increase then credit. క్రెడిట్ కంటే డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమొస్తుంది? నెట్ లాస్ వస్తుంది సార్. వెరీ గుడ్. నెట్ లాస్. ఇట్ ఈస్ ఎ టెక్నిక్. సో మనకి ఇది ఒక లాజిక్ ఇది. ఎందుకంటే మన నెట్ లాస్ వచ్చినప్పుడు నెట్ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రాఫిట్
అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండి డెబిట్ బ్యాలెన్స్ తక్కువ ఉంటే, అంటే ఖర్చు ఆదాయం ఎక్కువ ఉండి ఖర్చులు తక్కువ ఉంటే మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడైతే ఖర్చులు అంటే డెబిట్ ఎక్కువగా ఉండి ఖర్చులు ఎక్కువగా ఉండి డెబిట్ ఎక్కువ ఉండి క్రెడిట్ తక్కువగా ఉంది అనుకో, ఆదాయం తక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు నెట్ లాస్ వస్తుంది. సో నెట్ లాస్ వచ్చినప్పుడు నెట్ ప్రాఫిట్ వచ్చినా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? ఎక్కడికి ట్రాన్స్ఫర్ క్యాపిటల్ కి యాడ్ చేయాలి సార్. వెరీ గుడ్. రాయండి. క్యాపిటల్ కి యాడ్ చేస్తాం. నెట్ నెట్ ప్రాఫిట్ ప్రాఫిట్ వచ్చింది వస్తే కదా. వెరీ గుడ్. నెట్ ప్రాఫిట్ వచ్చింది కదా. సో నెట్ ప్రాఫిట్ వచ్చి 2, నెట్ ప్రాఫిట్ 17,200. డెబిట్ సైడ్ రాయండి లాస్ట్ లో 17,200 బ్రాకెట్ లో ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్, ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ అని పెట్టండి. ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్. దీంట్లో సార్ డెబిట్ సైడ్ 2 ఏది 2 నెట్ ప్రాఫిట్ బ్యాలెన్స్ షీట్ లో సార్ 2 రాదు సార్. ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ షీట్ బ్రాకెట్ లో ట్రాన్స్ఫర్ టు బ్యాలెన్స్ sir. షీట్. ఓకేనా. సో 17,200 బ్యాలెన్స్ చూపియండి అవుట్ అకౌంట్ డెబిట్ సైడ్. ఇప్పుడు బోత్ ఎంత టాలీ అయింది మనకు చెప్పండి. Two డెబిట్ క్రెడిట్ 24,500 సార్. వెరీ గుడ్. 24,500 ఇట్స్ క్రెడిట్ వాల్యూ బ్యాలెన్స్ అండ్ రిమైనింగ్ డెబిట్ బ్యాలెన్స్ ఎంత? 24,500. బోత్ ఆర్ టాలీడ్. 500 సార్. టాలీ అయిందమ్మా అందరికి, రిమైనింగ్ మెంబర్స్ కి అయింది సార్. వీళ్ళు మీకు టాలీ అయిందా? అండ్ మధు కిరణ్, మీరు మోనేష్, భరత్, గోవర్ధన్, ఏమా చేస్తున్నారా మీరు ప్రాబ్లమ్స్? సార్ అర్థమైంది సార్. చేస్తున్నారు ప్రాబ్లమ్స్. గోవర్ధన్, గుణశేఖర్, ధనుష్, రవీన్, ఇంకా రిమైనింగ్ మెంబర్స్. అర్థమైందమ్మా మీకు అందరికి? రెస్పాండ్ అవ్వండి అమ్మా, రెస్పాండ్ అవ్వాలి. రెస్పాన్స్ లేకపోతే జ్యోతి ప్రసాద్, కార్తీక్, నితిన్, పవన్, సారీ మోహన్, నవీన్ కుమార్, మధు కిరణ్, పైని, పవన్ కళ్యాణ్ అండ్ రాజేష్, రేఖశ్రీ అండ్ మదన్, జ్యోతిశ్వర్, తాసిన్ అండ్ మీకు మా తేజస్విని. మీకు అందరూ అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది? బ్యాలెన్స్ వచ్చిందా నెట్ ప్రాఫిట్? ఇవన్య ఏం చెప్పారు సార్? మా ఇవన్య అండ్ గ్రీష్మిత. సార్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎక్కడ? ఇప్పుడు మనకి ఇక్కడ 2 నెట్ ప్రాఫిట్ కనుక్కున్నాం. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ట్రేడింగ్ అకౌంట్లో ఏం ఐటమ్స్ వస్తాయి అంటే ట్రేడింగ్ అకౌంట్లో ఏ ఐటమ్స్ వస్తాయి అంటే డెబిట్ సైడ్ ఏమొస్తాయి, క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి. డెబిట్ సైడు అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయమ్మా. ఓకేనా. అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వస్తాయి. ఏదంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ స్టాక్ వస్తుంది, ఓపెనింగ్ స్టాక్, అదేవిధంగా పర్చేజెస్ రిటర్న్స్, వేజెస్. ఓకేనా. అదేవిధంగా ఫ్యాక్టరీ రెంట్, ఇవన్నీ అంటే ఫ్యాక్టరీకి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అవన్నీ ట్రేడింగ్ అకౌంట్లో వర్తక ఖాతాలో డెబిట్ సైడ్ని వస్తాయి. ఏవైతే డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయో అంటే ప్రత్యక్ష ఆదాయాలు. అంటే ప్రత్యక్ష ఆదాయాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ తీసుకోండి. సేల్స్ అనేది మనకి ఇట్స్ లైక్ ఏ రెవెన్యూ. ఎందుకంటే మనం ఏదైనా గూడ్స్ని సేల్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే టోటల్ రెవెన్యూ. సో ఆ టోటల్ సేల్స్ చేస్తే వచ్చేటువంటి రెవెన్యూ, ఆ రెవెన్యూలో నుంచి మన ఖర్చులు తీసేస్తే మిగిలేదే లాభం. సో కాబట్టి మనకి సేల్స్ అనేది డైరెక్ట్ ఇన్కమ్. సో కాబట్టి ఇది ప్రాఫిట్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపుని చూపిస్తాం. దీనికి మనం ఏం చేయాలి? సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్స్ తీసేయాలి. సేల్స్ రిటర్న్స్ అంటే ఇప్పుడు మనం సపోజ్ వేరే ఒక అమ్ముంటాం. ఇప్పుడు సంస్థ నేను అనుకున్నప్పుడు నేను మీకు అమ్ముతాను వస్తువుని, గూడ్స్ని మీకు అమ్మినప్పుడు కొన్ని డ్యామేజెస్ ఉంటాయి. సో కొన్ని డ్యామేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని డెస్ట్రాయ్ అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని లీకేజ్, ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిఫెక్ట్స్.
ఆ డిఫాల్ట్స్ ఉండడం వల్ల మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మీకు సపోజ్ 100 వస్తువులు మీకు అమ్మినాను. సో మొత్తం సేల్స్ టోటల్ 100 మీకు చేశాను అనుకున్నాం. 100లో ఒక 5 ఆర్టికల్స్ కానీ 5 ప్రోడక్ట్స్ కానీ ఏదైనా డ్యామేజ్ అయింది. అప్పుడు మీరు నాకేం చేస్తారు, రిటర్న్ చేస్తారు. అవునా, రిటర్న్ చేస్తారు. అప్పుడు అవును మీకు సార్. నేను మీకు మీరు వచ్చి నాకు రిటర్న్ చేస్తారు. నాకేమవుతుంది, నా బుక్స్లో సేల్స్ రిటర్న్స్ అవుతుంది. ఓకేనా, ఫార్మ్ బుక్స్లో సేల్స్ రిటర్న్స్ అవుతుంది. సో కాబట్టి పర్చేజ్ రిటర్న్ ఎప్పుడు సేల్స్ రిటర్న్స్ అనేది మనకు నష్టం ఇక్కడ. సో ఆ నష్టాన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు తిరిగి మీకు అమ్మిన దాన్ని తిరిగి మళ్ళీ వస్తే ఏమవుతున్నది, సంస్థకు నష్టమే. సో కాబట్టి ఆ నష్టాన్ని తిరిగి మళ్ళీ మనం తీసివేయాలి. అంటే మొత్తం ఎన్నైతే అమ్మకాలు చేశామో ఆ మొత్తం అమ్మకాల్లో నుంచి ఏవైతే డ్యామేజ్ అయినాయో అవన్నీ తీసివేయాలి. సో కాబట్టి ఇది సేల్స్ రిటర్న్స్. అదేవిధంగా ఇంకా ఏదైనా లాస్ అనేది ఏదైనా ఫైర్ ద్వారా కానీ అగ్ని ప్రమాదం ద్వారా కానీ ఇంక వేరే ఏదైనా కాజెస్ వల్ల కానీ మన ఏదైనా సరుకు నష్టపోతే అప్పుడు ఏం చేస్తాము, అది కూడా ఏదైనా సరుకు వల్ల అంటే అగ్ని ప్రమాదాల వల్ల ఇలాంటి వాటి వల్ల ఏదైనా నష్టపోతే అలాంటప్పుడు కూడా మనం లాస్ ఆఫ్ స్టాక్ను కూడా ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్న తీసివేస్తాము. అంటే అది చూపిస్తాం, అక్కడ చూపిస్తాం. నెక్స్ట్ ఫైనల్లీ క్లోజింగ్ స్టాక్ అంటే ఎంతైతే మిగిలి ఉంటుందో సరుకు, ఆ మిగిలినటువంటి సరుకును మనం ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఇయర్ క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. సో అట్లా మనం ట్రేడింగ్ అకౌంట్ని వేస్తాం. నెక్స్ట్ కమ్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏమొస్తాయంటే ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అన్ని పరోక్ష ఖర్చులు. అంటే ఇక్కడ 2 ఐటమ్స్ ప్రకారం ఉన్నాయి, హెడ్స్ ప్రకారం ఆఫీస్కి సంబంధించినటువంటి. దీన్ని ఏమంటారంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్కి సంబంధించి ఉన్న అన్ని ఖర్చులు వస్తాయి. స్టేషనరీ ఖర్చులు, ప్రింటింగ్ ఖర్చులు, అదేవిధంగా టెలిఫోను రెంట్, ఇవన్నీ మనకి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వచ్చి మనకి అదేవిధంగా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. దీన్నే అమ్మకపు మరియు పంపిణీ ఖర్చులు అంటారు తెలుగులో. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఏవైతే ఇప్పుడు క్యారేజ్ అవుట్వర్డ్స్ కావచ్చు, అదేవిధంగా సేల్స్ ఎక్స్పెండిచర్స్ కావచ్చు. ఓకేనా, ఇలాంటివన్నీ కూడా కావచ్చు. సో ఇవి మనకి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అంటే ఏదైనా ఇప్పుడు పెట్టి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, చిల్లర ఖర్చులు, అదేవిధంగా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ మనం మిస్లేనియస్ ఎక్స్పెండిచర్స్ అంటాం. సో ఈ విధంగా మనం మా వినపడతాం, అర్థమవుతుందని చెప్పేది మీకు, అర్థమవుతుందని చెప్పేది. అర్థమవుతుంది సార్. కాబట్టి మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఏవైతే చిన్న చిన్న ఖర్చులన్నీ ఉంటాయో అవన్నీ మనం మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం. ఇవి ఓవరాల్గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పరోక్ష ఖర్చులు అంటాం. రేట్స్, రెంట్ అండ్ ట్యాక్సెస్, ఇవన్నీ మనకు వస్తాయి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, శాలరీస్, ఇంట్రెస్ట్ పెయిడ్, అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ మనకు అవన్నీ వస్తాయి. నెక్స్ట్ కమ్ టు ది క్రెడిట్ సైడ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వచ్చి మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటాం. అంటే పరోక్ష ఆదాయాలు, వచ్చిన అద్దె, వచ్చిన కమిషను, వచ్చిన వడ్డీ, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్, అదేవిధంగా ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీస్. ఏదైనా సెకండ్ హ్యాండ్ మిషనరీ ఉంటే దాన్ని సేల్ చేస్తే మనకు లాభం వస్తుంది కదా, ఆ లాభం వస్తే కూడా మనకు ఆదాయం. సో అది కూడా మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. నెక్స్ట్ సో ఇవైతే ఆదాయాలు ఏవైతే వస్తాయో అవన్నీ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వస్తాయి. అంటే ట్రేడింగ్ అకౌంట్లో మనం ఏం కనుక్కుంటాం అంటే స్థూల లాభం లేదా స్థూల నష్టం కనుక్కుంటాం, గ్రాస్ ప్రాఫిట్ లేదా గ్రాస్ లాస్ కనుక్కుంటాం. గ్రాస్ లాస్ వచ్చి మనకి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ని వస్తుంది, గ్రాస్ లాస్ ప్రాఫిట్ వచ్చి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. సో అక్కడ కనుక్కున్నటువంటి గ్రాస్ ప్రాఫిట్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్కడికి మళ్ళించాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మళ్ళించాలి. సో ట్రేడింగ్ అకౌంట్లో వచ్చినటువంటి గ్రాస్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మళ్ళిస్తాం. సో కాబట్టి అట్లా మనం చేసిన దాన్ని ఇట్లా మళ్ళీ ఒక ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ వస్తాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అన్ని ఖర్చులన్నీ వస్తాయి, పరోక్ష ఖర్చులన్నీ వస్తాయి. ఇక్కడ పరోక్ష ఆదాయాలన్నీ వస్తాయి క్రెడిట్ సైడ్లో. డెబిట్ సైడ్లో పరోక్ష ఖర్చులన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ సైడ్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో ఈ విధంగా వచ్చి మనం ఏం కనుక్కుంటాము, నెట్ ప్రాఫిట్ లేదా నెట్ లాస్ కనుక్కుంటాము. అంటే ఒక సంస్థ నికర లాభం లేదా నికర నష్టం అనేది కనుక్కోవడం జరుగుతుంది. అర్థమైందమ్మా ఇప్పుడు మధుకిరణ్?
మధుకిరణ్. అర్థమైంది సార్. ఓకే. సో దీని ద్వారా ఇప్పుడు చూడండి, డెబిట్ నిల్వ సార్. తక్కువ. చెప్పు. ఏం లేదు సార్. డెబిట్ నిల్వ ఎప్పుడైతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్ అనుకోండి, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ నిల్వ ఎక్కువగా ఉంది, క్రెడిట్ నిల్వ తక్కువగా ఉంది, అంటే ఖర్చులు ఎక్కువగా ఉంది, ప్రత్యక్ష ఖర్చులు ఎక్కువగా ఉంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంది, డైరెక్ట్ ఇన్కమ్స్ తక్కువగా ఉంది. అప్పుడు ఏమొస్తుంది? నెట్ లాస్ వస్తుంది. నెట్ లాస్ వస్తుంది. నెట్ లాస్ ఎట్ సైడ్ చూపిస్తాం? క్రెడిట్ సైడ్ చూపిస్తాం ట్రేడింగ్ అకౌంట్లో. డెబిట్ సైడ్ చూపిస్తాం. నెట్ లాస్ డెబిట్, సారీ, గ్రాస్ లాస్. డెబిట్ సైడ్ చూపిస్తాం. గ్రాస్ లాస్, తోల క్రాస్ లాస్ నష్టం. డెబిట్ సైడ్ చూపిస్తాం. గ్రాస్ లాస్ వస్తే క్రెడిట్ సైడ్ చూపిస్తాము ట్రేడింగ్ అకౌంట్లో. ఒకవేళ ఖర్చులు సార్. తక్కువగా ఉండి ఆదాయాలు ఎక్కువగా అయినాయి అనుకో, ట్రేడింగ్ అకౌంట్లో వర్తక ఖాతాలో ఖర్చులు ప్రత్యక్ష ఖర్చులు తక్కువగా ఉండి ప్రత్యక్ష ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయనుకో, అప్పుడు ఏమొస్తుంది? స్థూల లాభం వస్తుంది, గ్రాస్ ప్రాఫిట్. సో ఆ స్థూల గ్రాస్ ప్రాఫిట్ ఎప్పుడు డెబిట్ చూపిస్తుంది, గ్రాస్ లాస్ ఎప్పుడు క్రెడిట్ చూపిస్తుంది. సార్ చెప్పు. సార్ చెప్పు బాబీ. గ్రాస్ లాస్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ గా చూపిస్తామా? అది తర్వాత నేను చెప్పేది ట్రేడింగ్ అకౌంట్లో మాట్లాడుతాను. ఇది ట్రేడింగ్ అకౌంట్లో. ఓకే సార్. నెక్స్ట్ ఓకే సార్. కమ్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఏం చేస్తామంటే, మనం ఎక్కడైతే ట్రేడింగ్ అకౌంట్లో గ్రాస్ ప్రాఫిట్ టు డెబిట్ సైడ్ అని చెప్పాం కదా, ఒకవేళ గ్రాస్ ప్రాఫిట్ వస్తే డెబిట్ సైడ్ చూపిస్తాం. ఆ డెబిట్ సైడ్ చూపించినటువంటి గ్రాస్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి క్రెడిట్ చేసి చూపిస్తాం. అంటే క్రెడిట్కి అక్కడికి తీసుకొస్తాం, బ్రాడ్ డౌన్ చేస్తాం, అక్కడికి తీసుకొస్తాం. ఆ గ్రాస్ ప్రాఫిట్ని ఎక్కడికి మళ్ళీ ఇస్తాము? ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నటువంటి గ్రాస్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి మళ్ళీ ఇస్తాము. అదేవిధంగా ఒకవేళ గ్రాస్ లాస్ వచ్చింది అనుకోండి, గ్రాస్ లాస్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ చూపిస్తాం. ఓకేనా? సో దిస్ ఈస్ ది మేనర్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇక్కడ డెబిట్ ఏం చూపిస్తామంటే, ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అన్ని పరోక్ష ఖర్చులు అనేది డెబిట్లో చూపిస్తాము, అన్ని పరోక్ష ఆదాయాలన్నీ క్రెడిట్లో చూపిస్తాం. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ డెబిట్లో వస్తాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్నీ క్రెడిట్లో వస్తాయి. సో కాబట్టి మనకి డెబిట్, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ డెబిట్ ఎక్కువ ఉంది, క్రెడిట్ తక్కువ ఉండిందంటే ఏమొస్తుంది అమ్మా? సార్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ ఎక్కువగా ఉంది అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తక్కువగా ఉన్నాయి. నెట్ లాస్. వెరీ గుడ్. నెట్ లాస్ వచ్చినప్పుడు ఎట్ సైడ్ చూపించాలి? క్రెడిట్ వైపుని చూపిస్తాం. ఒకవేళ ఖర్చులు తక్కువగా ఉండి, అంటే డెబిట్ తక్కువగా ఉండి, పరోక్ష ఖర్చులు అనేది తక్కువగా ఉండి, ఆదాయాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అంటే ఐ మీన్ ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉండి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎక్కువగా ఉంటే నెట్ ప్రాఫిట్ సార్. నెట్ ప్రాఫిట్. వెరీ గుడ్. సో నెట్ ప్రాఫిట్ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి షేర్ చేస్తాం. సో ఇప్పుడు ఎంత వచ్చింది మనకి నెట్ ప్రాఫిట్? 23,000. ఎంత? 17,200. 17,200 సార్. 17,200ని మనం ఎక్కడికి మళ్ళించాలి? ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి మళ్ళించాలి. బ్యాలెన్స్ షీట్ యాడ్ చేస్తారా? చేస్తారు బ్యాలెన్స్ షీట్? చేయండి. బ్యాలెన్స్ షీట్ ఎంత టాలీ అయిందా? 1,11,200 సార్. నేను చెప్పేది అసెట్స్ లయబిలిటీస్ రెండు టాలీ అయిందా? టాలీ అయిందమ్మా? ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? చెప్పండి. 1,11,200 సార్. ఎట్ సైడ్ వచ్చింది ఇది? ఏ వాల్యూ? అసెట్స్ వాల్యూ లయబిలిటీస్ వాల్యూనా? రెండు వాల్యూ అంతే సార్. ఎంత? 1,11,200. 1,11,200. అవును సార్. అంటే బోత్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ రెండు టాలీ అయింది కదా? ఎస్ సార్. వెరీ గుడ్. టాలీ అయిందంటే ఇస్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. ఇఫ్ నాట్ టాలీడ్ ఇన్ both assets and liabilities, there is a differences in balances, then you will done the mistake. సో ఒకవేళ టాలీ కాలేదు అంటే నువ్వు అక్కడ ఏదో మిస్టేక్ చేసి ఉంటాం. సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ విధంగా చేస్తూ వస్తే డెఫినెట్గా మనం
ఫైనల్ అకౌంట్స్ చాలా ఈజీగా వేయచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి మా, నేను మీకు షేర్ చేస్తానులేండి ఈ ప్రాబ్లం. వర్కౌట్ చేయండి, నేను షేర్ ఓకే చేస్తాను. సార్, షేర్ చేయండి సార్, వర్కౌట్ చేయండి. నెక్స్ట్ సెంటర్ ఓకే సార్. ప్రాబ్లం కూడా ఉంది మా దీంట్లో. అరౌండ్ టూ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు చేయొచ్చు బోత్. ఇక్కడ దీంట్లో ఓన్లీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఓన్లీ ఇక్కడ ఏం క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ ఏ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st December 2015. అంటే ఓన్లీ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఓన్లీ బ్యాలెన్స్ షీట్, నాట్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. జస్ట్ ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 4 కూడా మీరు చేయొచ్చు. సో క్వశ్చన్ 4 కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ మిస్టర్ సజ్జల్ కుమార్ ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st December 2015 అండ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్. సో మీరు కూడా ఇది కూడా ప్రిపేర్ చేయొచ్చు. బ్యాలెన్స్ షీట్ కూడా బోత్ 3 స్టేట్మెంట్స్ వస్తాయి: ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఆల్సో బ్యాలెన్స్ షీట్ అట్ ది ఇయర్ ఎండెడ్ 31st December 2015. ఓకేనా? ఇది కూడా చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ క్లారిఫై. ఓకేనా? ఓకే సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నో డౌట్ సార్.